హాయ్ ఫ్రెండ్స్, 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి స్వాగతం. ముందే చెప్ప, డేటా ఎంట్రీ నా ప్రోటోకాల్ ప్రకారం తెస్తాను. ముందే తెస్తే గందరగోళం అవుతుంది. అదే జరిగింది. సాటర్డే పెట్టిన వీడియోకి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు వీడియోలు లేవు. 1800 ప్రొఫైల్స్ వచ్చాయి. డిగ్రీ ఒకవైపు, మామూలు బీటెక్ ఒకవైపు, డిప్లొమా ఒకవైపు, సివిల్ సర్దడానికి ఇంత టైం పడింది 4 days. అందుకే అన్న ప్రోటోకాల్ ప్రకారం తెస్తాను అంటే లేదు సార్, డేటా ఎంట్రీ పెట్టారు. సివిస్ కొంచెం మంచి సివిస్ కి మొత్తం ప్రొఫైల్ పెట్టిస్తాను. కానీ ఒక ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం మీతో అవ్వకూడదు అనేసి చెప్తున్నాను ముందే. సోమవారం నుండి కాల్ స్టార్ట్ అయిపోయి ఒక రోజుకి ఒక 25-30 కాల్స్ వెళ్తున్నాయి. కొందరికి వస్తున్నాయి, మెసేజ్ కూడా పెడుతున్నారు, సార్ నా కాల్ వచ్చింది సార్, ఇది అది అని. ఒక అమ్మాయి శ్రీకాకుళం నుండి, ఒక అమ్మాయి బీటెక్ చేసిన ఒక అమ్మాయి డేటా ఎంట్రీకి మీలాగే తన ప్రొఫైల్ పంపించండి. తన కాల్ వచ్చింది. కాల్ ఇంగ్లీషు, ఎంఎస్ ఆఫీస్, సిస్టమ్ షార్ట్ కట్స్ చాలా బాగా చెప్పింది. యాక్చువల్ చెప్పాలంటే తన ఫస్ట్ రౌండ్ క్వాలిఫైడ్. కానీ ఏ టైంలో ఏ తెలివి వాడాలో కూడా తెలియకుండా కొందరు బీటెక్ చదువుతారు. అన్నీ బేగా హెచ్ఆర్ అడుగుతారు, ఎనీ మోర్ క్వశ్చన్స్, ఎనీ మోర్ క్వెరీస్ ఫ్రమ్ యువర్ ఎండ్ అని అడుగుతారు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతారు క్యాండిడేట్ కి. సార్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సరే, బీటెక్ సాఫ్ట్వేర్ మీద మీ దగ్గర ఏదైనా జాబ్స్ ఉన్నాయా అని అడిగింది. నువ్వు దేనికి వచ్చావు, ఏం అడుగుతున్నావు? క్యాండిడేట్స్ నాకు కూడా వాట్సాప్ లో అడుగుతారు. ఓకే, ఎంక్వైరీ కదా అని పెద్దగా పట్టించుకోరు. అక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ కి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయంటే ఇప్పుడు నువ్వు క్వాలిఫైడ్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీకి నీకు ముందుకు ఫార్వర్డ్ చేస్తాను అనుకుంటున్నారా? చేరు. ఒకటే సార్, సారీ మేడం, అదర్ సాఫ్ట్వేర్ ప్రెసెంట్ అయితే ఏంటి లేదు అనేసి పెట్టేశారు. షీఈస్ డిస్క్వాలిఫైడ్. 40,000 జీతం నా కర్మకాలి. నీ సాఫ్ట్వేర్ అయితే బయట ఎత్తుకోవచ్చు కదా. నువ్వు డేటా ఎంట్రీకి సివి పెట్టి, డేటా ఎంట్రీకి షార్ట్ లిస్ట్ చేసి, డేటా ఎంట్రీకి ఇంటర్వ్యూలోని సార్ సాఫ్ట్వేర్ ఉందని అడుగుతావా? అలాంటి ఒక్కలే కాదు, ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అడుగుతారు, అది వేరే విషయం. కానీ ఈ అమ్మాయి ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయింది కాబట్టి ఈ అమ్మాయికి ఎగ్జాంపుల్ గా తీసా. దేనికోసం వచ్చారో ఆ పని చేయండి. పాల్ ప్యాకెట్ కోసం వెళ్తున్నప్పుడు పాల్ ప్యాకెట్ తేవాలి, కానీ అక్కడ వెళ్ళి చికెన్ బిర్యానీ ఉందని అడగకూడదు. తలా తొక్క లేని క్వశ్చన్స్ మాట్లాడకూడదు. కొందరు హెచ్ఆర్ చాలా సీరియస్ గా ఉంటారు. నాలాగా ఆడుతూ పాడుతూ యూట్యూబ్ చేసుకుంటూ మీతో సరదాగా మాట్లాడి మీకు హెల్ప్ చేసే టైప్ లో ఉండరు. గేరదొప్పుతారు కొందరు. మీరు చూసుంటారు కదా, మీకు తెలియదా హెచ్ఆర్ ఎలా ఉంటారు? ఒకళ్ళు గేరదొప్పే హెచ్ఆర్ చూడలేదా మీరు? చూసి ఉంటారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదా. అవతలాడు ఎవరు తెలియదు, అరుణ్ సార్ రిఫర్ చేసామన్నారంటే అవతలాడు ఏమన్నా అడిగేస్తారా? చెప్పి ఇది కామన్ సెన్స్ అన్నా? చెప్పండి. మీ కాల్ మీద మీరు హ్యామర్ కొట్టుకుని సార్ జాబ్ రావట్లేదు సార్ అంటే ఎంతవరకు నేనే చెయ్యాలి? ఇవన్నీ మీకోసం, మీకు ఫ్యూచర్ లోనే ఎటువంటిది హెచ్ఆర్ కి ఏం అడగాలో ఏం అడగకూడదు అనేసి నేను జస్ట్ ఓవరాల్ గా చెప్తూ ఉంటే ఇది కూడా అంటారు, సార్ స్టార్టింగ్ లో ఎందుకు సార్ అన్న సోది. అరే భయ్యా, సోది అనుకునేవాడు ఎందుకు వీడియో చూడడం? సోది అనుకునేవాడు ఏదో ఆడుతూ పాడుతూ వీడియో చూడొచ్చు కదా. కెరియర్ లో సోది అంటే ఇంకా నేను ఏం చెప్పలేను. అండ్ 4 days కోసం రియల్లీ సారీ. 30 days ఛాలెంజ్ కంటిన్యూ అవుతుంది, కానీ 4 days బోనస్ ఏంటి చెప్పాలా? ఈ రోజు సాయంత్రం, యాక్చువల్లీ నిన్న అయిపోయింది, నిన్న షూట్ అయిపోయింది, కానీ నేను అప్లోడ్ చేయలేకపోయాను. కొంచెం పని మీద బయటకు వెళ్ళిపోయాను. నేను ఎడిటింగ్ కూడా చేయలేదు, అప్లోడ్ కూడా చేయలేదు. కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం సాఫ్ట్వేర్ అండ్ ఐటీ మీద ఓపెనింగ్స్ కి నేను వీడియో పెడతా. అది ఎలా అప్లై చేయాలి ప్రొసీజర్ చెప్తా. లింక్ కూడా నా డిస్క్రిప్షన్ లోని పేస్ట్ చేస్తా. నా వీడియో కంప్లీట్ గా చూసి అర్థం చేసుకొని పెన్ పేపర్, నా మీద ఇష్టం ఉంటే పెన్ పేపర్ పక్కన పెట్టి ఆ సజెషన్స్ అంతా రాసుకొని లింక్ కొట్టేసి అప్లై చేసుకోండి. హ్యాపీగా మీకు కాల్ వస్తుంది, మీకు మెయిల్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఐటీ ఓపెనింగ్స్ బ్రాండెడ్ డెల్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ అలాంటి కంపెనీస్ నేను తెస్తాను ఈరోజు సాయంత్రం నుండి. నాకు ఎందుకంటే బాస్ మీకు తెలీదు, ఇది మే నెల, జూన్ జూలై 2 months. ఫ్రెషర్స్ కి తీసుకోవాల్సిన సీజన్ జూలై ఎండింగ్ వరకే. ఆగస్టులో ఎవరు అడుగురు ఫ్రెషర్స్ కి, తెలుసా విషయం? ఏ కంపెనీ అయినా మాక్సిమం మీరు జస్ట్ మొబైల్లోనే ఓపెన్ చేసుకొని ఫ్రెషర్స్ ఓపెనింగ్ చూడండి. ఇప్పుడు ఉన్న ఓపెనింగ్స్ జూన్ జూలై తర్వాత ఉండదు. నేను ఎంత నీ ప్రెషర్ పెడితే ఇప్పుడే నీ ప్రెషర్ పెట్టగలను, అర్థమైందా? అందుకే రోజుకి 2 వీడియోస్ వస్తాయి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ ఉంటుంది. లేడీస్, సిస్టర్స్, అక్కలు, హౌస్ వైఫ్లు ఉంటారు కదా, మాలాగా, మా సిస్టర్స్ లాగా, మా అక్కల్లాగా, చెల్లిలాగా ఉంటారు కదా ఆడోళ్ళు. స్పెషల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ హస్బెండ్ మీద మొత్తం భారం పెట్టకుండా కాల్ మీద నిల్చొని స్ట్రాంగ్ గా మెంటాలిటీ ఉన్న అక్కలు ఉంటారు కదా, అటువంటి సిస్టర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ని డైలీ తెస్తా యాజ్ ఎ బ్రదర్ గా. సాఫ్ట్వేర్ ఐటీ పిల్లలు 18, 19, 20, 21, 22, 23, 24 ఈ బ్యాచ్ పిల్లలు జాబులు రాక ఇక్కడ అక్కడ పనిచేసిన వాళ్ళ పిల్లల కోసం నేను ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రం టైం చెప్పును. ఒక్కొక్కసారి ఆ టైంకి బిజీ అయిపోవచ్చు, మీరు వెయిట్ చేస్తూ ఉంటే అయ్యో సార్ ఆ టైంకి రాలేదని మీరు డిసప్పాయింట్ అవుతారు. టైం చెప్పును, బట్ నైట్ బిఫోర్ 8 o'clock
8 o'clock బిఫోర్ నేను ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తా. మంచి బ్రాండెడ్ కంపెనీ, మీకు నోటెడ్ ఉన్న కంపెనీ, సాఫ్ట్వేర్ అండ్ ఐటీ అండ్ నాన్ ఐటీ మీద మీకు పోస్ట్ చేస్తా. కాల్ రాలేదని వర్రీ అవ్వదు, ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, ప్రతి దానికి మీరు అప్లై చేస్తూ ఉండండి. 4 రాళ్ళు ఇస్తారైతే ఒక్క రాయి తగిలి ఈ రోజుల్లోని 10 రాళ్ళు ఇస్తారండి. ఒక్క రాయి తగలదా? ఒక్కటి కాల్ బ్యాక్ వచ్చి సార్ వి రిసీవ్డ్ యువర్ ప్రొఫైల్ అనేసి కాల్ రాదా? వస్తుంది, డెఫినెట్లీగా వస్తుంది. కాంపిటీషన్ ఉంది కానీ ప్రతిదానికి మీరు అప్లై చేయండి, వస్తుంది. ఐటీ అండ్ సాఫ్ట్వేర్స్ గా సీరియస్ గా ఉండే వాడికే ఈవినింగ్ వీడియో, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్న వాడికి ఈ వీడియో, డాన్స్ బేబీ డాన్స్ భరతనాట్యం అనుకున్న వాడికి పక్కకి ఆడుకోండి అని ప్రతి వీడియో చెప్తుంటాను. హ్యాపీగా ఆడుకోండి అయ్యా. మీకు ఎందుకు ఇదంతా? మీకు ఇది సోది కాదు, మీకు లైఫే సోది. కెరియర్ కోసం మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు కాల్ వస్తే డీసెంట్ గా అప్లై చేయండి. వాళ్ళకి సార్ మీ దగ్గర ఐటీ ఉందా, మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉందా, ఫ్రాంక్ చెప్తున్నా ఎర్రి పుష్పం అయిపోద్దు. తిరిగి నాకు వచ్చి అడగద్దు సార్, ఇంకా ఏం చెప్పలేదు సార్, అడగద్దు. 1800 ప్రొఫైల్స్, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎ టైం. కాల్లో మెసేజ్ చెప్తుంటాను, కెరియర్ మ్యాగీ కాదు, టైం పడుతుంది. అది మాత్రం గ్యారంటీ, టైం పడుతుంది. కొన్ని 10 రోజులు అయిపోతాయి, కొద్ది 10 నెలలు పడుతుంది. తెలుసా అది విషయం? కొద్ది 10 నెలలు పడతాయి. నేను చూసాను కొన్ని పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతారు 10 నెలలు, సంవత్సరం వెయిట్ చేసి. తెలుసా అలా ఉంటాయి, బ్యాక్ డోర్స్ కూడా ఉంటాయి, ఉక్కిరి బిక్కిరి అవుతారు పిల్లలు. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రాంక్ గా. ఈ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, కొందరు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్, కొందరు పెద్దోళ్ళు ఇన్స్టాగ్రామ్ లోని కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, కొన్ని అకాడమిక్లు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోసం ప్రమోట్ చేస్తున్నారు. అది పెయిడ్ ప్రమోషన్. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఆ చెప్పే మాటలు వినేసి 1,00,000-2,00,000 ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎప్పుడు మార్కెట్ లో వచ్చారు, వాళ్ళు ఎంతమంది ప్లేస్ చేశారు, వాళ్ళ రికార్డ్స్ ఏంటి, మొత్తం అంతా జడ్జ్మెంట్ చేసి, ఆల్ బికాస్ ఆఫ్ ఎవరు ఫిలిం స్టార్ చెప్పాడని, ఆల్ బికాస్ ఆఫ్ ఎవరు ఇన్స్టాగ్రామ్ వాడు చెప్పాడని, ఆల్ బికాస్ ఆఫ్ నాలాంటి వాడు యూట్యూబ్ చెప్పారనేసి గుడ్డిగా వెళ్ళొద్దు. అందుకే నేను ప్రమోషన్ చేయను. ఏ ఇన్స్టిట్యూట్ కోసమో, ఏ హాస్పిటల్ కోసమో, ఏ ఎడ్యుకేషన్ అకాడమీ కోసమో నీ ప్రమోషన్ చేయను. ఆప్షన్ ఈజ్ యువర్స్. నా మాట విని అక్కడ 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ లో బొంగ అయిందనుకో, అరుణ్ సార్ చెప్పాడు నేను కట్టాను, అరుణ్ సార్ ఆడ వాటా దెంగాడు అంటారు. జనరల్ గా అలా వచ్చేస్తాయి. వాళ్ళ వాటా తీసుకున్నాడు, వాళ్ళ వాటా దొబ్బాడు, నాకు లాస్ అయింది. అందుకే నేను ఎప్పుడు ప్రమోషన్ చేయను. ఏ ఇన్స్టిట్యూట్, ఏ డిపార్ట్మెంట్ ని ప్రమోషన్ చేయను. నేను సజెషన్ ఇస్తా, మీ జడ్జిమెంట్ మీది, మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీ జడ్జిమెంట్ మీరు చేసుకోండి. ఓకేనా? గుడ్. అమెజాన్ ఇంటర్వ్యూ లేకుండా ఎలా చేయాలి, ఇది ఈ రోజు మోటో. ఫస్ట్ హాఫ్ మీకు సోది అనిపించి ఉంటే ఐ డోంట్ కేర్. అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, శాలరీ కూడా మస్తు, ఇన్సెంటివ్ కూడా మస్తు. ఇవి రెండు చాలా చిన్నవి. ఆడిచ్చే బెనిఫిట్స్ వస్తే, కాబట్టి మీరు ఇంట్లో ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, బా ఏం చమట కడుతున్నాను నేను. ఫ్యాన్ ఆన్ చేయలేను, ఫ్యాన్ ఆన్ చేస్తే వాయిస్ లో రాదు, బ్లర్ వస్తుంది, చమట కార్చుకుంటే వీడియో చేయాలి. ఈ హాల్లో ఏసీ లేదు, బెడ్రూమ్ ఏసీ ఉంది, నా పాప వీడియో చేయనివ్వదు అక్కడ. కాబట్టి ఇంటర్, డిగ్రీ, 10th మీ ఇంట్లో ఎవరున్నా ప్రతి ఒక్కడు అప్లై చేయాలి. 3-4 అప్లికేషన్ ఒక ఇంటి నుండి వెళ్ళింది అనుకోండి, ఒక్కడికి నా అమెజాన్ లో వస్తే లైఫ్ సెటిల్డ్. ఇది నేను మొబైల్లో ఎలా చేయాలి క్లారిటీగా, ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తా. మొబైల్ ఎలా చేయాలి, దీనికోసం మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయి చూడండి. ఎంత స్వెటింగ్. వైజాగ్లో వర్షాలు లేవండి, బా దారుణం. వైజాగ్ మొబ్బు, వర్షాలు అస్సలేవు. ఆడుతూ పాడుతూ ప్రతి ఒక్కరు అప్లై చేయండి, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు. కాబట్టి ప్లీజ్ మొబైల్లో చేసి చూపిస్తా, చాలా ఈజీ ప్రాసెస్. అందరూ అప్లై చేయండి, ఆడుతూ పాడు చేసే పని. సో దీని డీటెయిల్స్ కోసం వస్తాను. అండ్ బాబు కాస్త నా మీద కాస్త ప్రేమ, అభిమానం ఉంటే ఒక పెన్ను, పేపర్ పక్కన పెట్టుకుంటాలి ప్లీజ్. మీ మంచిగా చెప్తున్నాను. కెరియర్ కోసం సీరియస్గా ఉండేవాళ్ళు, నాకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, పెన్ను, పేపర్ పెట్టుకోండి ప్లీజ్. ఓకేనా? వీడియో మళ్ళీ చూడడం కాదు, పెన్ను, పేపర్ పెట్టుకోండి, ఒక్కసారి ఆలోచించండి, మొత్తం అంతా రాసుకోండి. కెరీర్లో బాగుపడండి. ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కాల్ చేయండి, అన్నా జాబ్ వచ్చిందని. చేస్తారు, చాలా మంది చేస్తున్నారు. గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్, నో ఇంటర్వ్యూ, ఎనీవన్ క్యాన్ అప్లై ఫ్రమ్ ఎనీ ఓవర్ ద ఇండియా. ఇండియా నుంచి ఎక్కడే నుంచి అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. డైరెక్ట్ సెలక్షన్, ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, టెస్ట్ క్వాలిఫై అయిపోతే డైరెక్ట్ సెలక్షన్, నో ఇంటర్వ్యూ. వెరీ గుడ్ అలౌన్సెస్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి మొత్తం అంతా దీని డీటెయిల్స్ చెప్తాను.
అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షార్ట్ టైం ఉంది, అప్లై చేయండి. ఎందుకంటే ఇండియా లెవెల్లోని దీని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి. ఫ్రీ హైరింగ్, దీనికి ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. కన్సల్టెన్సీస్ వాళ్ళు వాళ్ళు అమెజాన్ కోసం అమౌంట్ అడుగుతున్నారు. మేబీ హెచ్ఆర్ రిఫరెన్స్ ఉంటే వాళ్ళు బై కన్సల్టెన్సీ చార్జ్ తీసుకొని అమౌంట్ అడిగి చేస్తున్నారు. కానీ ఇది నేను చెప్పిన దానికి అప్లికేషన్ అండ్ లింక్ పెట్టిన దానికి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. వేరే సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ అప్లై చేయడానికి లేదు. దీని డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను. వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత అప్పుడు లింక్ అప్లై చేయండి. కాస్త డీటెయిల్స్ అంతా రాసుకోండి, ఓకేనా. సెకండ్, VCS ఫర్ 12th పాస్. VCS పొజిషన్ ఒకటి ఉంది 12th పాస్ కోసం. ప్రాసెస్ అసిస్టెంట్ ఫర్ 10th హైయర్ స్కూల్. 10th వాళ్ళకి ప్రాసెస్ అసిస్టెంట్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ డిగ్రీ వాళ్ళకి. కార్పొరేట్ డెవలప్మెంట్ మేనేజర్ ఫర్ డిగ్రీ. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ ఫర్ గ్రాడ్యుయేషన్. ఎక్సలెంట్ స్పోకెన్ అండ్ ఇంగ్లీష్లోని రైటింగ్ అండ్ రీడింగ్ రెండు ప్రాపర్గా రావాలి. సపోర్ట్ స్పెషలిస్ట్ ఫర్ ఎనీ డిగ్రీ. డిజిటల్ కంటెంట్ అసోసియేట్ ఫర్ ఎనీ డిగ్రీ. దీస్ ఆర్ ద పొజిషన్స్. ఈ పొజిషన్స్ అని ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లోనే మీకు కావాల్సింది మీ క్వాలిఫికేషన్ తగ్గట్ట మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి క్లారిటీగా వినండి. 10th హైయర్ ఎడ్యుకేషన్ లేదా డిగ్రీ ఇంటర్ ఏదైనా ఆధార్. ITI సర్టిఫికేట్ ఉంటే ITI, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్ అది మీ దగ్గర ఉంటే ఓకే. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకటి అండ్ ఎక్స్-ఆర్మీ డిఫెన్స్ వాళ్ళ సర్టిఫికేట్ ఉంటే అది. దీంట్లోని పైన 4-5 మీకు అందరిలో ఉంటాయి, మిగతాది మీరు కావాలంటే పెట్టొచ్చు. ఓకే, శాలరీ అండ్ బెనిఫిట్స్. శాలరీ అండ్ బెనిఫిట్స్ కి వస్తే దీంట్లోని మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, ESI ఏదో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గుడ్, మీకు మీ ఫ్యామిలీకి ఒక మెడికల్ కవరేజ్. పెన్షన్ ప్లాన్ ఉంది. మీరు అమెజాన్లోని ముసలైపోయి 60 సంవత్సరం దాటితే మీకు పెన్షన్ ప్లాన్ ఉంది, మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఇంటర్నెట్ అలౌన్సెస్, సరైన మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ వైఫై ఇస్తారు అమెజాన్ వాళ్ళది. ల్యాప్టాప్ అండ్ ఫ్రీ ల్యాప్టాప్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్, ఓకేనా. అమెజాన్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్. అమెజాన్ తెలుసు కదా మీకు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీకు తెలిసింది కదా, అది ఈ కామర్స్ బిజినెస్, అది షాపింగ్ అట్లాను. సో దాంట్లోని లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, దాని మీద మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది. మీ స్కిల్ డెవలప్మెంట్, మీ పర్సనాలిటీ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఎక్స్ట్రా ట్రైనింగ్ మీకు ఉంటుంది. ఓకే, అమెజాన్ లింక్ ఈ డిస్క్రిప్షన్ కింద ఉంది. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఏమేం చేయాలి, మా ముడ్డు బిడ్డలు, నా బంగారం బిడ్డలు, అది కూడా రాసుకోండి. అది నేను వీడియోలో చేసి మీకు చూపిస్తున్నా. ఫస్ట్ ఓపెన్ చేస్తారు, పైన పైన ఏంటి రాస్తారంటే అమెజాన్ VSC రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్. క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా, 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లోజ్ చేస్తే డెస్క్టాప్ మోడ్ ఉంటుంది. ఆ డెస్క్టాప్ మోడ్ మీరు చేసుకోండి. ఒక్కసారి పైనుంచి కింద వరకు మొత్తం ప్రాపర్గా మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత పక్కన జాయిన్ అమెజాన్ ఉంది, క్లిక్ చేశారా? క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చూసుకోండి, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫుల్ టైము, నెక్స్ట్ రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, సీజనల్, రిమోట్, ఫిక్స్డ్ టీము, ఫుల్ సర్వీస్, ఇవన్నీ ఉంటాయి. మీరేంటంటే నేను చెప్పిన దానికి ఏం చేస్తారంటే, ప్రజెంట్ మీరంతా పైనుంచి కింద అంతా చదువుకున్నారా? చదువుకున్న తర్వాత కింద ఆప్షన్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. మీరు రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కనిపిస్తుందా పైనుండి 4th వన్ ఏంటి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి పైనుండి కింద వరకు మొత్తం అంతా ఏ టు జెడ్ ప్రాపర్గా నీట్గా చదువుకోండి. ఓకేనా, ఫుల్ ఫ్లెజ్డ్గా నీట్గా చదువుకోండి. మీకు చదవడం ఈజీ, ప్రాపర్గా ఉంది, చేయగలము, ఇది అది మిగతా జాబ్ చదువుకోండి, కానీ ఇది ప్రాపర్గా చదువుకోండి. మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలి. చెప్పిన పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇందుకు మించి ఏంటి లేదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండాలి, మండే టు సాటర్డే సో అండ్ సో టైము, 8 MB అప్లోడ్ ఏమి ఉన్నాయి మొత్తం అంతా కొటేషన్ చెప్తారు. మొత్తం అంతా చదివి మీరు హ్యాపీగా స్మైల్ ఇచ్చిన తర్వాత పైకి రండి. పైకి వచ్చిన తర్వాత అప్లై అని బటన్ ఉంది కదా, అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అలా కొంచెం టైం తీసుకుంటుంది. అప్లికేషన్ వచ్చింది. ఓకే, అప్లికేషన్ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళి మొత్తం అంతా A to Z ఒక్కసారి చదివిన తర్వాత ఐ యాక్సెప్టెడ్ అని కొట్టి కంటిన్యూ అని కొట్టండి.
యాక్సెప్ట్ అని కొట్టి కంటిన్యూ కొట్టి ఇక్కడ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఉండి ఒక్కసారి ఆగండి ఇక్కడ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ తర్వాత కిందన క్రియేట్ వన్ నో అకౌంట్ క్రియేట్ వన్ క్లిక్ చేస్తే ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్, సర్ నేమ్, ప్రొఫెషనల్ సర్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, రీఎంట్రీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్, రీఎంట్రీ మొబైల్ నంబరు, మీ పిన్ కోడ్ ఒకటి అంతా చేసిన తర్వాత ఎస్ అని కొట్టి నెక్స్ట్ అని కొట్టండి. నేనైతే పాన్ ఇండియా మెంబర్ని, నేను దీనికి అప్లై చేయలేను, కానీ ఇదంతా మీకు ఈజీగా అవుతుంది కదా. నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ పిన్ కోడ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ పిన్ కోడ్ ఇచ్చారు ఆ పిన్ కోడ్ తో పైన ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో లేదా ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తోటి ఇక్కడ ఈమెయిల్ ఐడి రాసి లేదా మొబైల్ నెంబర్ రాసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీరు ఏ పిన్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పిన్ కోడ్ అడుగుతుంది, మొత్తం అంతా డీటెయిల్స్ అడుగుతుంది, అప్లోడింగ్ కూడా అడుగుతుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవి అవి అన్ని డీటెయిల్స్ నీట్ అండ్ క్లీన్ గా ఫస్ట్ టైం అమెజాన్ డాష్ బోర్డ్ లో పెడుతున్నారు కాబట్టి నీట్ అండ్ క్లీన్ గా మొత్తం అంతా ఎంటర్ చేసి 1-2 సార్లు చూడండి. మీ అప్లికేషన్ కోసం మీరు టైం కేటాయించడం చాలా మంచిది. మీ ఎగ్జామ్ కూడాను రాసినప్పుడు 1-2 సార్లు చూస్తారు, అరే రాంగ్ ఆన్సర్ రాయలేదు కదా అనేసి, అవును కదా. సో 1-2 సార్లు బిఫోర్ ఎండింగ్ అండ్ బిఫోర్ డూయింగ్ ఎవ్రీ పేజ్ నెక్స్ట్ చెక్ ప్రాపర్లీ, పై నుంచి కింద వరకు మొత్తం అంతా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్తే మీకు లాస్ట్ లోని మీకు కంప్లీట్ గా ఫిల్అప్ అయిపోయి ఒక అసెస్మెంట్ ఎగ్జామ్ వస్తుంది. అసెస్మెంట్ ఎగ్జామ్ మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ 48 hours లోని మీరు ఎగ్జామ్ రాయాలి. ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఆన్లైన్ లోని ఎగ్జామ్ ఎలా చూసారంటే 100 వీడియోస్ ఉంటాయి. ఒక 4-5 వీడియోస్ చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇదా ఎగ్జామ్ అని. అసెస్మెంట్ ఎగ్జామ్ కోసం నేను వీడియో చేయాలంటే అది మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ దాటిపోద్ది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లోట్ లో ఉన్నాను కాబట్టి అది నీ ప్రజెంట్ నేను ఇప్పుడు షో చేయలేను, కానీ డెఫినెట్గా నేను షో చేస్తాను కాబట్టి ఆ లిమిట్ దాటిపోద్ది కొత్త వీడియో తయారు చేయడం. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అమెజాన్ ఎలా ఉంటుందని 4 వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మీకు మీ ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ 48 hours లో మీరు అప్లై చేయాలి. ఏ టైంలో ఫ్రీగా ఉన్నారు ల్యాప్టాప్ రెడీ చేసుకోండి, మొబైల్లో వాడద్దు, ఇంటర్నెట్కి వెళ్ళండి, మంచి ఇంటర్నెట్ ఉన్న సెంటర్, మంచి ఏమంటారు బాగా మంచిగా కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చే ఇంటర్నెట్కి వెళ్ళండి. లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా యూఎస్బి ఉందా, లేకపోతే జనరేటర్ ఉందా, పవర్ బ్యాకప్ ఉందా. మీరు ఎగ్జామ్ రాస్తున్న మధ్యలోని కరెంట్ కానీ బుస్మని, అసలే ఎండాకాలం కరెంట్ కానీ బుస్మనింది అనుకోండి, లాస్ మీకు, వాళ్ళు కాదు, ఓకేనా. సో బ్యాటరీ బ్యాకప్ ఉందా, జనరేటర్ ఉందా, ఏమైనా ఉందా, అది తీసుకొని ఇన్వర్టర్ ఉందా, తీసుకొని చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ ఉంటుంది 45 minutes 1 hour ఎగ్జామ్ ఉంటుంది. హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. వెంటనే కాలేజ్ ఉంది అనుకోండి, యువర్ సెలెక్టెడ్, అంతే. Day 1 మొత్తం అంతా ప్రొసీజర్ వాళ్ళు చెప్తారు, A to Z మొత్తం చెప్తారు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసే పని. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్. ఇంటి నుండే మీరు కాల్స్ హ్యాండిల్ చేయాలి, కస్టమర్ క్వెరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ట్రైనింగ్ కూడా మొత్తం A to Z వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆడుతూ పాడుతూ చేసే పని. ఆడోళ్ళు మగవాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. మీకు ల్యాప్టాప్ ఫ్రీ, వైఫై ఫ్రీ, లైఫ్ లాంగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లోని 10th ఇంటర్ డిగ్రీ ఉండే వాళ్ళు, 18 years ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అప్లై చేయించండి. ఒక్కడికైనా జాబ్ వస్తే చాలా హ్యాపీ. శాలరీ కూడా బాగుంటాయి, శాలరీతో పాటు బెనిఫిట్స్ బాగుంటాయి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఈ వీడియోతో సమాధానం, అయ్యో కెమెరా స్టాండ్ కాల్ అవుతున్నాను. ఈ రోజు ఈ వీడియో తోటి నేను ఎండ్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఐ హోప్ దిస్ విల్ గివ్ యూ గుడ్ ఏం చెప్తారు, ఒక మంచి ఆప్షన్ మీకు ఇచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ లోని అమెజాన్ లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి. అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ మళ్ళీ ఒక వీడియో వస్తుంది. 4 days గ్యాప్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ సారీ, బట్ డెఫినెట్లీ ఐ విల్ కంప్లీట్ దిస్ 30 days ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. HR Arun Kumar Sinha from Visakhapatnam. Love you all. Take care and all the best.